Welcome Srimati Sneha Sabarish, IAS Madam, District Collector of Hanmakonda. It also serves as a platform for addressing the grievances of pensioners and subscribers. ఈ అదాలత్ ముఖ్యోద్దేశం ఏమిటంటే అప్లై చేసినప్పటికీ ఏవైనా కారణాల వల్ల పెండింగ్లో ఉన్న పెన్షన్ మరియు జీపీఎఫ్ కేసుల యొక్క సెటిల్మెంట్, అలాగే డిపార్ట్మెంటల్ అధికారుల నుండి సమాధానం లభించని కేసుల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించుకోవడం జరుగుతుంది. డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఎంటైటిల్మెంట్స్, ప్లీజ్ స్పీక్ సార్. Good morning to one and all. I would like to extend a warm welcome, and I want to congratulate the department officials, the pensioners and the subscribers who are present here for this event. Welcome to the Pension and the GPF Adalat, which is held at the Hanmakonda District Collectorate Complex. This Adalat is a common platform for all the stakeholders for primarily the resolution and faster processing of the pending cases. So, ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ త్రీఫోల్డ్ ఆబ్జెక్టివ్ ఇస్ దేర్. బేసిక్గా రిటైర్డ్ అఫీషియల్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే మా ఆఫీస్కి ఫ్రీక్వెంట్గా వస్తుంటారు బికాస్ ఆఫ్ దే హ్యావ్ సమ్ ఇష్యూస్ విత్ రిఫరెన్స్ టు దేర్ పెన్షన్ ఆథరైజేషన్, జీపీఎఫ్ రిలేటెడ్ ఇష్యూస్. సో ఇన్ ఆర్డర్ టు reduce that burden on your part, we have initiated this program where we come to the district and try to address the issues, whatever the grievances that you have. So AG office that మేము అకౌంట్స్ రిసీవ్ చేసుకునే టైంలో డిటిఓస్ నుంచి మేము ఏదైతే డిటిఓస్ ఆఫీసెస్ నుంచి మేము అకౌంట్స్ రిసీవ్ చేసుకుంటాము, ఆ టైంలో వీ కమ్ అక్రాస్ విత్ లాట్ ఆఫ్ ఇష్యూస్. కొన్ని అకౌంట్స్లో సరిగ్గా వౌచర్స్ ఉండవు, మిస్సింగ్ వౌచర్స్ ఉంటుంది, అండ్ ఉన్న వౌచర్స్ మీద ప్రాపర్ కంపిటెంట్ అథారిటీ సిగ్నేచర్ ఉండదు. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. వీ హ్యావ్ లిస్టెడ్ దోస్ 7 అకౌంటింగ్ ఇష్యూస్ ఆల్రెడీ. ఇవన్నీ మీకు డిడిఓస్కి అండ్ కన్సర్న్ ఎస్టీఓస్కి డిటిఓస్కి మేము ఆల్రెడీ వీ హ్యావ్ కమ్యూనికేటెడ్. అందరికీ నమస్కారం. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ ఏజీ ఆడిట్ మేడం, డిఏజీ, ఇద్దరు డిఏజీస్కి, officers from the AG office, officers from all the erstwhile districts of Warangal and Hanmakonda, pensioners and other citizens, andariki namaskaram. ఇంతకు ముందే చెప్పారు మన ఇద్దరు డిఏజీస్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, అంటే మనం ఇక్కడ ఎందుకు ఈరోజు ఈ సమావేశం, ఈ వర్క్షాప్ కండక్ట్ చేసుకుంటున్నాము అని క్లుప్తంగా. అంటే చాలామంది పెన్షనర్స్కి ఆల్రెడీ అవగాహన ఉంది, అన్ని డాక్యుమెంట్స్ ఆర్ అన్ని పేపర్స్ మీకు వెంటనే క్లియర్ అవ్వవు. దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. అంటే మనకి డిటిఓ ఆఫీస్లో కానీ ఏజీ ఆఫీస్లో కానీ ఇఫ్ ఎట్ ఆల్ అంటే పే కమిషన్ రివిజన్స్ వచ్చినప్పుడు, ఆర్ దెర్ ఆర్ సమ్ డిసిప్లినరీ కేసెస్ ఏదైనా ఉన్నప్పుడు, ఆర్ మీది ఇన్అడిక్వేట్ డాక్యుమెంటేషన్ అయినప్పుడు పెన్షనర్స్ విల్ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్. అంటే మీరు ఇక్కడ రావాలి, ఏజీ ఆఫీస్ వెళ్ళాలి. So, and in this age, and after 60, if you will have to take up all of these issues, at this stage, it is going to be very difficult for you. Andukani, madam ఆలోచించి వీళ్ళు చాలా ఇన్నోవేటివ్గా అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. మై హార్ట్ ఫెల్ట్ కాంప్లిమెంట్ అండ్ గ్రాటిట్యూడ్ టు యూ మ్యామ్ అండ్ టు యువర్ ఆఫీస్ ఫర్ టేకింగ్ అప్ దిస్ ఇనిషియేటివ్. అంటే ఇట్ ఈస్ లైక్ అ గవర్నెన్స్ ఎట్ ద డోర్ స్టెప్ ఫర్ యూ లిటరలీ. సో మీరు ఏ ఇష్యూస్ ఉన్నా కానీ కూడా దే విల్ టెల్ యూ. అంటే ఇప్పుడు నరేష్ గారు చెప్పినట్టు, ఒకటి ఆఫీసర్స్ చేసే తప్పులేంటి, మీ పేపర్స్ సరిగా, మీ డాక్యుమెంటేషన్ సరిగా పంపించడంలో వాళ్ళు చేసే తప్పులేంటి, అది ఎలా సరి చేసుకోవచ్చు. 2, యాజ్ అన్ అప్లికెంట్ మీరు చేస్తున్న తప్పులేంటి. సో ఈ 2 ఇష్యూస్ కూడా ఇవాళ ఈరోజు అడ్రస్ చేసి నెక్స్ట్ రిటైర్ అయ్యే వాళ్ళు వీటన్నిటి గురించి అవగాహన తెచ్చుకొని యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు రిపీట్ సచ్ థింగ్ ఫార్ ద బెనిఫిట్ ఆఫ్ యువర్ ఓన్ పెన్షన్ విత్డ్రాల్స్. ఇది ఒకటే కాకుండా నెక్స్ట్ ఇంకొక ఇష్యూ సెకండ్ హాఫ్లో అడ్రస్ చేసేది మెయిన్లీ ఫార్ ద ఆఫీసెస్, ఫర్ అస్ ఎస్పెషలీ ఆల్ ద డీడీఓస్ అండ్ ఆల్ ద ట్రెజరీ ఆఫీసర్స్కి మరీ ముఖ్యంగా పనికొచ్చేది ఏంటంటే వాట్ ఆర్ ద మిస్టేక్స్ దట్ వీఆర్ కమిటింగ్ ఇన్ మెయింటైనింగ్ అవర్ ఫైనాన్షియల్ రికార్డ్స్. సో అది ఎందుకు ఏజీ ఆఫీస్లో మీరు వెళ్ళేసరికి వై ఇస్ ఇట్ నాట్ బీయింగ్ క్లియర్డ్ ఎట్ ద రిక్వైర్డ్ పేస్. సో అవన్నీ కూడా మీకు
సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ వెరీ వెరీ కేర్ఫుల్లీ అండ్ sensitize all your subordinate officers also with regard to the errors or the mistakes that you are committing, to ensure that no such things repeat. Anyway, we have requested madam to have a separate, if possible, separate session for all the DDOs also. We will see if that can be conducted in the near future, but ఇప్పుడు ఉన్న అవకాశంని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలి. My request to DDOs of Hanmakonda district, meer careful ga vini, if possible ma'am, with your permission, we can have a meeting at Hanmakonda level itself. We can have further communication of whatever has been told today to other officers of erstwhile Warangal district. Again, I request all the pensioners and all the officers to please utilize this platform effectively. Thank you. ఒకటి DDOs DTOs కోసం ఉంది, ఒకటి పెన్షన్ రిలేటెడ్ ఉంది, ఒకటి GPF రిలేటెడ్ ఉంది. రాజమణి ఎనాజ్పురి పెన్షన్ పేమెంట్ ఆథరైజేషన్ హనుమకొండ శ్రీ వీరభద్రం గారు GPF, జనవా సరోజన గారు. పి ప్రభాకర్ గారు GPF ఆథరైజేషన్ భూపాల్పల్లి. రాజు సదానంద్ గారు పెన్షన్ పేమెంట్ ఆథరైజేషన్ వరంగల్ డిస్ట్రిక్ట్. గారు ములుగు డిస్ట్రిక్ట్. శ్రీమతి కె వీరేంద్రమణి గారు పెన్షన్ పేమెంట్ ఆథరైజేషన్ భూపాల్పల్లి. ఈ వర్క్షాప్ సంబంధించి కొన్ని వివరాలు మా సార్ చెప్పారు. ఇప్పుడు అవి ఏంటంటే, ఈ సమస్యల పరిష్కారం కోసమని మేము టీమ్స్ని ఏర్పాటు చేసాం. అవి బయట ఉన్నాయి. కొన్ని టీమ్స్ GPF కోసం, కొన్ని పెన్షన్స్ కోసం ఉన్నాయి. మీరు నేరుగా వెళ్ళి మీ సమస్యలని లేక పెండింగ్ కాకుండా ఉన్నటువంటి మీ కేసుల గురించి ఉంది. GPFకి సంబంధించి కుడివైపున, పెన్షన్స్కి సంబంధించి ఎడమ వైపున మా టీమ్స్ సిద్ధంగా ఉన్నారు. మీరు వారిని మీ అందరికీ నమస్కారం. కలెక్టర్ స్నేహ సబరీష్, officials from the treasury, officials from the departments, మార్నింగ్ మీ అందరికీ. ద ప్రిన్సిపల్ ఏజీస్ ఆఫీస్, నేను మా టీంతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ కొన్ని ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. మేము ఇక్కడ మీ దగ్గర, యాజ్ షీ సెడ్, మీ డోర్ స్టెప్ పైన వచ్చాము. మేము మా ఆఫీస్ చీఫ్లీ 2 ఫంక్షన్స్ చేస్తాం మేము. ఒకటి, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అకౌంట్స్ మేము తయారు చేస్తాము మంత్లీ బేసిస్లో. ట్రెజరీ ఆఫీషియల్స్కి ఇవన్నీ తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మాకు మంత్లీ అకౌంట్స్ వస్తాయి. ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత యాన్యువల్ అకౌంట్స్ కూడా మేము తయారు చేస్తాము. అదొక ఫంక్షన్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఎంటైటిల్మెంట్స్. ఇప్పుడు ఎంటైటిల్మెంట్స్లో మేము పెన్షన్స్ అండ్ GPF కవర్ చేస్తాము. అందరు ఇక్కడ pre-2004 ఎంప్లాయీస్, మనకందరికీ పెన్షన్ GPF అంటే చాలా విలువ ఉంటుంది. ఏ రోజు గవర్నమెంట్ సర్వీస్ జాయిన్ అవుతాము మనకు తెలుసు, ఏ రోజు మనము రిటైర్ చేస్తాము. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫార్ అ పెన్షనర్, గెటింగ్ ద పెన్షన్ ఇన్ టైమ్, ద లాస్ట్ డే ఆఫ్ హిస్ సర్వీస్, ద డే వాళ్ళు రిటైర్ అవుతారు, నెక్స్ట్ డే నుంచి పెన్షన్ రావాలి. అది అండ్ ఆ బాధ్యత పెన్షనర్ పైన కూడా ఉంది, డిపార్ట్మెంటల్ ఆఫీషియల్స్ పైన ఉంది, దట్ ఈస్ పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీ. తర్వాత మేము ఏజీ ఆఫీస్, మా మీద కూడా ఆ బాధ్యత ఉంది. ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్లో ఆల్మోస్ట్ ఇయర్లీ మేము ఆల్మోస్ట్ 10,000 పెన్షన్ కేసెస్ ఆథరైజ్ చేస్తున్నాము. రెగ్యులర్ పెన్షన్ రివిజన్ కూడా, GPF ఫైనల్ విత్డ్రాల్స్ కూడా ఆథరైజ్ చేస్తున్నాము. కానీ మా ఎక్స్పీరియన్స్లో మేము ఏం చూస్తున్నాము, చాలా మాటికి పెన్షన్ కేసెస్ మా దగ్గర డిపార్ట్మెంట్ నుంచి, దట్ ఈస్ పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీ నుంచి వస్తాయి మాకు. కానీ చాలా కేసెస్ మేము రిటర్న్ చేస్తున్నాము, ఎందుకంటే దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆబ్జెక్షన్స్ ఉంటాయి మా దగ్గర నుంచి. సింపుల్ థింగ్స్, సిగ్నేచర్స్ ఉండవు, కౌంటర్ సిగ్నేచర్స్ ఉండవు, బేసిక్ డేటా రిలేటింగ్ టు ద ఫ్యామిలీ
మీ అందరికి తెలుసు పెన్షన్ అప్లికేషన్ చాలా లెందీగా ఉంటుంది, కానీ అదంతా ఫిల్ చేసి త్రూ ద ప్రాపర్ ఛానల్ మా దగ్గర వస్తేనే మేము దానికి మా సిటిజన్ చార్టర్ ఉంది, విదిన్ 30 వర్కింగ్ డేస్ మేము అది ఆథరైజ్ చేస్తున్నాము ఇన్ ఆల్ కేసెస్ వేర్ ఇట్ కమ్స్ ఇన్ ఫుల్ ఫ్యాషన్. అయితే ఇది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది మీకు కూడా మాకు కూడా. మా దగ్గర పెండెన్సీ ఉంటుంది, మీకు పంపించేస్తాము, మీరు బికాస్ పెన్షన్ ఇస్ నాట్ ఆథరైజ్డ్ ఆల్ ద వే, యాజ్ నరేష్ హ్యాస్ సెడ్, Abhay also, he looks after pension. Every day we get lot of pensioners traveling from different parts of the state all the way to Hyderabad AG office. So it is very difficult. We understand that దాని కోసం ఈ ఇనిషియేటివ్ మేము స్టార్ట్ చేశాము టు కంబైన్ పెన్షన్ అదాలత్. ఒకటి పెన్షన్ అదాలత్. ఇప్పుడు వీ వాంట్ టు అడ్రస్ ద రూట్ కాజ్. రూట్ కాజ్ ఏంటి? బోత్ పెన్షన్స్కి ఇంకా అకౌంట్స్కి మాకు డాక్యుమెంటేషన్ సరిగ్గా రావట్లేదు, ఇష్యూస్ ఉన్నాయి, వౌచర్స్ వస్తలేవు, కొన్ని మిస్సింగ్ వౌచర్స్ ఉంటాయి. ఇప్పుడు వౌచర్స్ మిస్సింగ్ అయినప్పుడు అకౌంట్స్ అక్యూరసీ అథెంటిసిటీ ఎలా ఎన్ష్యూర్ చేయాలి, అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. అయితే మేము ఇది అదాలత్స్ ఇంకా మధ్యాహ్నం పూట వీఆర్ హ్యావింగ్ వర్క్షాప్ దేనికోసం? మేము వీ విల్ బిల్డప్ అవేర్నెస్. మీ డౌట్స్ ఉంటే, ఏమైనా ఇష్యూస్ ఉంటే, we are here with our team to address that. Separate presentations మేము ఇస్తున్నాము. One is relating to pensions. ఆ పెన్షన్స్లో పెన్షనర్ ఏం చేయాలి, శాంక్షనింగ్ అథారిటీ ఏం చేయాలి, అండ్ దాని తర్వాత మేమేం చేస్తున్నాము అది మీకు అందరికీ we will inform. Second thing, అకౌంట్స్ రిలేటెడ్ DDOs ఎప్పుడు బిల్స్ ప్రిపేర్ చేస్తారు, కామన్ మిస్టేక్స్ దట్ వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ AG ఆఫీస్, దానికి we are educating all of you. What are the problems when the bill is sent through the DTO? అది కూడా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. ఇది చేసిన తర్వాత ఆఫ్టర్ అవర్ అవేర్నెస్ వీ ఎక్స్పెక్ట్ దట్ ది ఎంటైర్ ప్రాసెస్ కొంచెం స్ట్రీమ్ లైన్ అయ్యి ఈ కరస్పాండెన్స్ కొంచెం తగ్గాలి. ఎందుకంటే బిట్వీన్ AG ఆఫీస్ అండ్ ద ట్రెజరీ ఆఫీస్, బిట్వీన్ AG ఆఫీస్ అండ్ ద పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీ continuous correspondence avutundi because of these problems. So our objective here is that we address these issues, we ensure that these issues do not recur, and another most important thing is we want to bring our officials face to face with the officials of the department. Ippudu varaku we are only corresponding through letters. Ippudu em avutundi, you are seeing each other, you are facing each other, you have better contact. ఏమైనా డౌట్స్ ఉంటే యూ ఆర్ ఆల్వేస్ ఫ్రీ టు అప్రోచ్ అస్ ఇన్ AG ఆఫీస్. ఇప్పుడు దిస్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మీరు ఈమెయిల్ రాయొచ్చు, మీరు వాట్సాప్ పంపించచ్చు. ఆఫ్ కోర్స్ అఫీషియల్ కరెస్పాండెన్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్, కానీ త్రూ ఫోన్స్, త్రూ మొబైల్స్, త్రూ ఈమెయిల్స్ ద కరెస్పాండెన్స్ కెన్ బి సెంట్ ఇన్ అ వెరీ క్విక్ మేనర్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ all of you to please make full use of this opportunity. We are here the complete day, morning session, afternoon session. Please use this opportunity. My entire team is here, and ఏమైనా doubts ఉంటే please get it clarified. And most importantly, మేము ఏం చేసామంటే all the cases specifically DDO wise, we have already sent almost 2-3 weeks in advance. So we are expecting that from your side, you bring the required documentation and we settle it on the spot. For example, we have conducted such workshops. మేము హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ చేసాము, తర్వాత రంగారెడ్డి కూడా చేసాము, మహబూబ్ నగర్ చేసాము. మహబూబ్ నగర్ అర్స్ట్వైల్ అంటే 5 districts కంబైన్ చేసి, అలాగే దిస్ ఇస్ ద 4th ఇనిషియేటివ్ హనుమకొండకు వచ్చాము, ఇక్కడ కూడా అర్స్ట్వైల్ వరంగల్ డిస్ట్రిక్ట్ అంతా కవర్ చేస్తున్నాము. సో అవర్ ఎక్స్పెక్టేషన్ ఈస్ దట్ మీ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ వస్తే కొన్ని కేసెస్ వీ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్ on the spot. For example, pension cases on the spot settle chesam memo. We are all here, and I hope that all of you make full use of this. Pensioners also, me grievances emaina unte, me issues unte, please register with us. We are open to basically addressing your issues. We are basically providing that as a service to all the pensioners,
and this is as per our Citizens Charter, and we are extremely committed to ensuring that our Citizens Charter is adhered to. So once again, I thank all of you also for having gathered here in large numbers. I am very happy to see such a nice attendance here. Neha Garu, for arranging all these, at very, probably not a very advanced notice, short notice, but because of her efforts and the efforts of the district administration, we are having a good, response here. So once again, I urge all of you, please make use of this opportunity. Please clarify your doubts, and wherever you are still not having the required documentation, I request that you please go back and within 1 week time, 1 week lopala, please meeru me documents, emaina pending vouchers, pending documents, pending vouchers place lo COPs is kuda memo acceptance chestunnamo, certificate of payment. So 1 week lopala meeru ma దగ్గర నుంచి ఏం డాక్యుమెంట్స్ కావాలే అది ప్లీజ్ మాకు పంపించేయండి. So thank you very much.